ఎస్ బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి సొంత భర్తను మందు తాగించి వైర్తో ఉరివేసిన ఘటన ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతుంది. అయితే డీటెయిల్స్ లోకి వెళ్తే కూడా వారిద్దరికి కూడా 12 ఏళ్లుగా ప్రియుడితో ఈమెకి సంబంధం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే 3 రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన భర్త రాజుకి కూడా పోలీసులు దర్యాప్తులో కూడా సరికొత్త నిజాలు బయటకు వచ్చాయి. అయితే మహిళతో రాజుకి 12 ఏళ్ల నుంచి కూడా ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నారో ఆ బాయ్ ఫ్రెండ్తో ఆంటోనీకి 12 ఏళ్ల నుంచి కూడా వీరిద్దరికి కూడా సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మరి ఇదే నేపథ్యంలో ఆంటోనీతో మహిళకు పెళ్లి సంబంధం కూడా కుదిరింది. ఇదే నేపథ్యంలో రాజుతో మహిళకి సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ కూడా కలిసి పక్కా ప్లాన్తోనే భర్తని మందు తాగించి కూడా భర్తని చంపినట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి పోలీసులు కూడా దీనిపై మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చంపాలనే ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడుతున్నారు. సో పిల్లలు కూడా ఆ రోజు ఈ సంఘటన జరిగిన పిల్లలు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింటే ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఈరోజు చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని రాత్రి 8:30 గంటలకి పిచ్చాటూరు మండలం జిఎస్పురం గ్రామానికి చెందిన ఆంటోనీ అనే వ్యక్తిని మొన్న రాత్రి 25వ తేదీ రాత్రి వాళ్ళ చంపివేయడం జరిగింది. ఇతని చంపిన దానిలో అతని భార్య సుగంధ్రి అనే ప్లస్ ఆమె లవర్ అరుణ్ రాజ్ ఇతను వచ్చేసి ఇరుగువాయి గ్రామం. ఈ అమ్మాయిది కూడా ఇరుగువాయి గ్రామం పుట్టినట్లయితే వీళ్ళిద్దరికీ గత 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది. సో అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ చేసుకోవడానికి వాళ్ళ మేనమామ కొడుకు వెళ్ళేయడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఉన్న అక్రమ సంబంధానికి ఇతను అడ్డుపడతాడని ఎప్పుడైనా ఇతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు 25వ తేదీ రాత్రి వాళ్ళు ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం తాడుతో ఉరేసి చంపాలనే ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడుతున్నారు. సో పిల్లలు కూడా ఆ రోజు ఈ సంఘటన జరిగిన పిల్లలు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింటే ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఈరోజు చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని రాత్రి 8:30 గంటలకి ఈ అరుణ్ రాజ్ అనే ముద్దాయి 9th మైల్ దగ్గర ఒక మందు బాటిల్ కొనుక్కొని అక్కడ నుంచి ఫోన్ చేసి ఈ యొక్క ఆంటోనికి మందు తాగుతాం రా అని ఊరు బయటికి రమ్మని చెప్తే అతను ఫోన్ చేసి చెప్తే ఇతను 9 గంటలకి అట్లా ఈ జిఎస్పురానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను మందు తాగడానికి ఇద్దరు ఊరి బయట ప్రదేశంలో కూర్చొని 9 నుంచి రాత్రి 12:30 వరకు బాగా తాపిచ్చి ఇతను తాగినట్టు నటించి అతనికి తాపిచ్చి అతను బాగా తాగి మైకం కైపెక్కిన తర్వాత అతన్ని మోటార్ సైకిల్లో తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతను మద్యం మత్తులో పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయి ఉంటే ఆ రోజు రాత్రికే భార్య ప్లస్ ఇతను ఇద్దరు కలిపి మెడకు తాడు బిగించి గట్టిగా చనిపోయే వరకు లాగినప్పుడు వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకుంటుంది, ఇతను తాడు పడుతుంది. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడన్నా గురి వేసి కొంచెం సీన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. కానీ చుట్టుపక్కల కొంచెం అలికిడి రావడం వల్ల ఆ బాడీని ఇంట్లో నుంచి బయట తీసుకొని వచ్చి పండబెట్టి అతను అక్కడి నుంచి తన మోటార్ సైకిల్లో పారిపోయాడు. ఈ విషయం మా ఇన్వెస్టిగేషన్లో నిన్న మన కైలాసపురం దగ్గర వీళ్ళిద్దరూ కైలాసపురం నుంచి పారిపోతూ ఉంటే ఇద్దరిని వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపిస్తాం. ప్రియుడు రాజుతో కలిసి సొంత భర్తను మందు తాగించి వైరుతో ఉరివేసిన ఘటన ప్రస్తుతం చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఎస్ దామోదర్, అయితే సొంత ప్రియుడితో కలిసి కూడా ఆమె భర్తని తాడుతో ఉరివేసి మందు తాగించి కూడా హత్య చేశారు. మరి డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? ఉమ్మడి చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం జిఎస్పురానికి చెందిన అరుణ్ రాజుకు సుగంధితో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆంటోనికి సుగంధితో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఏదైతే సుగంధికి అంతకు మునిపే అరుణ్ రాజ్ అనే వ్యక్తితో పెళ్లి కాక ముందు నుంచి
సన్నిహిత సంబంధాలు కలిసి ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో 25వ తేదీ అరుల్ రాజు సుగంధి కలిసి ఒక ప్లాన్ చేసుకున్నారు. భర్తను అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆంటోనీకి అరుల్ రాజు మద్యం పూర్తిగా తాగించాడు. అతన్ని జిఎస్ పురంలోకి పూర్తిగా మద్యం తాగించి జిఎస్ పురంలోని ఆంటోనీ ఇంటి వద్దకు తీసుకొచ్చి ఆమెకు అప్పగించాడు. అంతకు ముందే సుగంధి తెచ్చుకున్న తాడు అతనికి మెడకు చుట్టి ఉరివేసి చంపినట్లు తెలుస్తుంది. అయితే ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడంటూ సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ బంధువులు అయితే ఏదైతే ఆంటోనీకి సంబంధించిన బంధువులు సుగంధి హత్యకు పాల్పడి ఉంటుంది అని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరు పోలీసులు విచారించారు. చుట్టుపక్కల ఉన్న వారిని, అదే విధంగా ఆ రోజు ఎక్కడి వరకు వెళ్లారన్న విషయాన్ని కూడా ఆరా తీశారు. ఏదైతే అరుణ్ రాజు ఆంటోనీని ఆ రోజు నారాయణవనం వరకు తీసుకెళ్లి మద్యం తాగించి వచ్చాడని ఆధారాలతో సహా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకుని అరుణ్ రాజుతో పాటు సుగంధి పరారి అవుతుండగా నిన్న కైలాసకొండ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ఈ ఘటన అది పిచ్చాటూరు మండలం జిఎస్ పురంతో పాటు మండల వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. భర్తనే చంపడానికి ఏదైతే ప్రియుడితో కలిసి చంపడం అనేది పెద్ద సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ రోజు వారిని అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అరుణ్ రాజు సుగంధి కలిసి ఏ విధంగా అటు ఆంటోనీని చంపారు, గత 12 సంవత్సరాల నుంచి వీరి మధ్య సంబంధం కొనసాగుతున్నప్పటికీ భర్త వల్ల ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి భర్తను తొలగించుకోవడానికి ఈ ప్రయత్నం చేశారని చెప్తున్నారు. అయితే వీరికి 3 పిల్లలు ఉన్నారు. సుగంధి అటు ఆంటోనీకి 3 పిల్లలు ఉన్నారు. వీరి పరిస్థితి గురించి ఏమిటి అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పోలీసులు 2 రోజుల లోపలే ముద్దాయిని అదుపులో ఏదైతే పూర్తి స్థాయిలో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన మాత్రం ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పొచ్చు వినయని. మరి దామోదర్, ఆంటోనీ కుటుంబ సభ్యులు దీనిపై ఏమైనా స్పందించారా? అయితే గతం నుంచి ఏదైతే ఆంటోనీ కుటుంబ సభ్యులు, ఆంటోనీ తండ్రితో పాటు తల్లి, ఇతర వారి సమీప బంధువులు ఈ విషయం గురించి ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టానికి పంపించారు. అయితే మొత్తం మీద కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకి పాల్పడ్డాడు, ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఆత్మహత్యకి పాల్పడ్డాడంటూ ముందుగా ప్రచారం చేసుకున్న నేపథ్యం. అయితే ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు ఏదైతే సమీప బంధువులు ఈ విషయంలో అరుణ్ రాజుతో సుగంధికి అనేక సంవత్సరాలుగా అక్రమ సంబంధం కలిగింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి హత్యకు పాల్పడి ఉంటారు అన్న విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే అసలు విషయాలు బయటపడ్డాయి. మొత్తం మీద అయితే మద్యం తాగించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో అతన్ని ఇంటికి తీసుకొని వచ్చి ఉరివేసి చంపివేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించాలన్న వారి ప్రయత్నం అక్కడ ఫెయిల్యూర్ అయిందని తెలిసింది. ఈ విషయంలో వారి కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా వీరిద్దరి హత్యకు పాల్పడడం వల్లనే ఇది జరిగిందని కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడం వల్లనే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు వినయని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ దామోదర్. చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు కోసం భర్తను హత్య చేసింది ఓ మహిళ. పెళ్లైన తర్వాత కూడా ప్రియుడితో సంబంధమే దీనికి కారణంగా కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే భర్తకు ఫుల్లుగా మందు తాగించి మెడకు వైర్ చుట్టి హత్య చేసింది భార్య సుగంధి. 3 రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాజుని పోలీసుల దర్యాప్తులో కూడా సరికొత్త నిజాలు బయటకు వచ్చాయి. అయితే రాజుకి మహిళా సుగంధికి 12 ఏళ్ల నుంచి కూడా పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ఆంటోనీతో మహిళకు పెళ్లయ్యింది. అయినా సరే రాజుతో మహిళ సంబంధం పెట్టుకుంది. దీంతోనే మందు పార్టీకి పిలిపించిన రాజు, ఆంటోనీని ఇద్దరు కూడా భార్య సుగంధి అలానే రాజు ఇద్దరు ప్రీ ప్లాన్డ్ గా కూడా ముందే ప్లాన్ చేసుకొని మందు తాగించి వైర్తో హత్య చేసిన ఘటన ప్రస్తుతం చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో కలకలం రేపుతుంది.